పవన్ కళ్యాణ్ గారి మీద మంట వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తెలంగాణలో ఒకవేళ గెలిచి సీఎం అయిపోతారా అని చెప్పేసి బాధ. ఇప్పుడు తెలంగాణలో ఏ పొత్తు లేకుండా ఆయన సింగిల్ గా వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి అది ఒక బాధ. నేను ఇంకా చెప్పకూడదు కానీ ఒక పసిపిల్లవానికి ఉన్న బాధను కూడా చూడలేని వీళ్ళంతా ఒక రాజకీయ నాయకులు అనిపిస్తుంది నాకు. ఆయన ఎందుకు అసలు నన్ను అడిగితే నిజంగా ఆయన ఎందుకు మంత్రి అయ్యాడో కూడా తెలియట్లేదు. అసలు ఇలాంటి వాళ్ళని జగన్ గారు ఎందుకు పెట్టుకున్నారో, అసలు జగన్ గారు ఓటమికి ఆయన కాదు, వీళ్ళే కారణం. నిజం చెప్తున్నాను. జగన్ గారు ఆయన పాపం ఎన్నో ఆశలతోటి ఎన్నో కళలతోటి వచ్చి సీఎం అయి ఉంటాడు. ఆయన కళల్ని నిర్దాక్షిణంగా కూల్చింది ఆ మంత్రులు, ఇలాంటి పేరు నాని లాంటి వ్యక్తులే. ఇదైతే నిజంగా పక్కా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి తెలిసి తెలియకుండా ఏదేదో మాట్లాడి ప్రజా ముందు వచ్చేసి అలా తిట్టడం ఇలా తిట్టడం జనాలకు నచ్చక ఇక అందుకే ఆయన ఓడించారు. ఎందుకంటే ఊరికే వీళ్ళు తిట్టడం, ఏదంటే అది తిట్టడం, ఏదంటే అది తిట్టడం, ఏదంటే అది మాట్లాడటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇంకా బాబు దగ్గరికి వెళ్ళింది కూడా ఒక రాజకీయ పరంగానే అనుకుంటున్నారు కొంతమంది. లేదు లేదు లేదు, అది మనం తప్పు. ఇప్పుడు మనం ఆయన రాజకీయ పరంగా ఆలోచించినా ఆ పిల్లవాడికి ఉన్న సమస్య రాజకీయ పరంగా కాదుగా. మనం అంతా మనస్సాక్షి ఉన్న వ్యక్తులం. ఇక్కడ అంతా మంది కూడా ఒక కష్టం వస్తే ఒక వ్యక్తికి ఒక తల ఒక 10 రూపాయలు కావాలంటే సరే తల ఒక 50 రూపాయలు ఇస్తాం అనుకునే రకాలు మనం. అలాంటిది ఆ పిల్లోడికి వచ్చిన సమస్య మనం కళ్ళతో చూడాలి కానీ ఆ రాజకీయ పరంగా వచ్చాడు, రాజకీయ ఎన్ని జెండాలు పట్టుకుని వచ్చాడు, ఎంతమంది కార్యకర్తలను డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నాడు చెప్పండి. మరి ఆంధ్ర నుంచి పిలిపించుకున్నారా? లేదు కదా. అది తప్పది, ఆ మాట అనొద్దు. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పిల్లవాడి ప్రేమ ముందు తల వంచేశారు. అడిగిన వెంటనే కుక్క పిల్ల. మరి ఇవాళ రేపు ఎవరున్నారండి? ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు చెప్పండి? ఇవాళ రేపు పిలవంగానే వచ్చే సినిమా యాక్టర్ కానీ రాజకీయ నాయకుడు కానీ సన్నమని వచ్చేవాడు ఒక్కని చూపించాను నాకు పవన్ కళ్యాణ్ గారు తప్ప. మైబీ నరేంద్ర మోదీ గారితో సహా నేను అడుగుతున్నా, ఎవరైనా ఉన్నారా? లేదు కదా. ఇప్పుడు పసి పిల్లవాడికి బాగలేదు అని ఆ పిల్లవాడు ఏదో చెప్పుకున్నాడు, నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఉందని. కానీ వచ్చాడు కదా. ఎవరి నమ్మకాన్ని బొంగు చేయకుండా సినిమా యాక్టర్లు రారు అంటే అందరూ మాట్లాడుకుంటారు కాబట్టి ఏసీ రూముల్లో ఉన్నవాడు పేదవాళ్ళ గురించి రారు అంటారు కదా. ఈ పేదవాడి గురించి అయితే వచ్చాడు కదా.